ప్రవేశించు దైవాత్మ రామో నా తనువు నా ప్రాణము దైవాత్మ రామో నా తనువు నా ప్రాణము నా జీవమా చేరి వసింపో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపో తిరివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు తిరివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు దైవాత్మ రామో నా తనువు దైవాత్మ రామో నా తనువుల ప్రాణము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. అలాగే మౌనంగా ఉంది. ఏడుమెట్ల స్నానం అంటే దేవుడు నేర్పిన ప్రార్థన. ప్రభువారు ప్రార్థన విధానం మనకు నేర్పించినారు. మంగమూరు దేవదాసయ్య గారికి దేవుడు బయటపరిచిన గొప్ప వాక్యము ఏడుమెట్ల ధ్యానం. బైబిల్ మిషన్ అంటేనే ఏడుమెట్ల ధ్యానం. ఈ ఏడుమెట్ల ధ్యానము దేవుడు మనకు అనుగ్రహించినది. ఈ ధ్యానమున మనం ఉండాలి. ఈ ధ్యానమే అముష్యము నెరవేర్చే ధ్యానం. ఇది ప్రార్థన విధానం. ఇది ఈ విధముగా ప్రార్థన చేస్తే అరగంట పైన పడుతుంది. అంటే ప్రార్థనలో వాలు పెంచడానికి, సమయం పెంచడానికి దేవుడు దైవజనుడు ఆలోచన చేసిన మాటకి నువ్వు మామూలుగా చేస్తే 10 నిమిషాలు చేయమో, లేకపోతే 15 నిమిషాలు చేస్తామో. ఈ ప్రార్థన అధమపక్షమైన దాంట్లో ఉంటుంది. లేదు అంటే ఈరోజు, లేదు అంటే అరగంట ప్రార్థన కలిగి ఉంటుంది. ఈ ప్రార్థన అటువంటి ప్రార్థనలో ఉన్నాం. ఇది మొదటి పెట్టు మనోనిదానం. ఒక్క 2 నిమిషాలైనా మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి దేవుని తేరి చూడాలి. దేవుని తేరి చూసేదే మనోనిదానం. ఏ ఆలోచన రాకుండా ఈ పద్ధతులు చేస్తావంటే ఈ 7 మెట్లు ఏ విధముగా మెట్టుకి ఏ మెట్టు కలిగి ఉన్నదో ఆ మెట్టులో బట్టి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ అంశం నెరవేర్చే దేవుడు. ఇది మొదటి మెట్టులో నువ్వు ప్రార్థన చేసుకోకూడదు. ప్రభు నాకు బాగుంచే, ప్రభు నాకు కూర్చోంచే, ప్రభు నాకు బాగుంచే ఆ మాట అనకూడదు. ఈ మెట్టులో ఉన్న అంశమే నువ్వు మాట్లాడాలి. యేసుని చూడాలి. మౌనంగా తేరు చూడాలి. ఆయనని సమీపంగా పెట్టుకోవాలి. నీ కళ్ళెదురుగా పెట్టుకోవాలి. అప్పుడు మాట్లాడాలి.
రెండో బట్టి పాపపు పుట్టక, నీ పాపాలు ఒప్పుకోవాలి, అపరాధాలు ఒప్పుకోవాలి. నీ కోసం విజ్ఞాపన చేస్తున్నారు ఆయన. ప్రభువారు పరలోక రాజ్యంలో నీ కోసం విజ్ఞాపన చేస్తున్న నీ అపరాధాలు తెలుసు. మనం ఏం చేస్తున్నామో, మనం ఏ రకంగా ఉంటున్నామో, మన నీతి ఎలా మురికి గుడ్డలా ఉంటుందో, మన ఆలోచన ఎలా ఉన్నాయో అన్నీ దేవుడికి తెలుసు. మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే లేని కార్యాలు జరుగుతాయి. ఒప్పుకోకపోతే కార్యాలు జరగవు. ఎందుకు జరగవు? నీ పక్కనే ఉన్నాడు పక్కవాడు. నాకో న్యాయమా, నీకో న్యాయమా, నీ బిడ్డలకు న్యాయమా అని అడుగుతున్నాడు వాడు. అందుకని నువ్వు దేవుడి దగ్గర ప్రభువా నన్ను కడిగమంటే అది కడిగేస్తాడు. నా బిడ్డ కడిగేమంది కడిగేశాను, నీ కార్యం చేస్తానని దేవుడు కార్యం చేసేస్తాడు. ఒప్పేసుకోవాలి. ఏ భేదం లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన ఏ కార్యము పొందలేకపోతున్నాం. ఏ కార్యము మన దగ్గర అవ్వట్లేదంటే నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తలేదు, గుమ్మం దాటలేదు. నీ ప్రార్థన దగ్గర ఉండిపోతుంది. ఎందుకంటే సాతాను అడ్డగించేస్తాడు. అడ్డగించే సాతాను, కడతర్పము, అడ్డగించే ఆత్మ సర్పమది. ఇప్పుడు అడిగేటట్టు నీ రక్తముదనండి, యేసు రక్తముతో కడిగి, నడినెత్తి నుంచి అరికాల వరకు కడిగి, నేను అపవిత్రుడు తండ్రి. ఆయన నాలో పవిత్రత లేదండి, నన్ను క్షమించుకుని ఆయన యేసు రక్తం, యేసు రక్తము సువాసన కలదు. మీ దగ్గర పాపం అనే మురికి వాసన వస్తుందమో, ఇది పోయబడిన తైలము, ఇది యేసువారి రక్తము, నిన్ను సువాసనలోకి తీసుకునేది, ఇది సాక్షిగా నిలబెట్టేది. ఒప్పేసుకోవాలి. యేసు రక్తంతో కడిగేసుకోవాలి. ఒళ్ళంతగా తాము ముల్లా కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒళ్ళంతా రక్తము ముల్లా కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒకడు బళ్ళెంగుతోడవా, నీళ్ళు రక్తముగా చిల్లులాయెను సోదరా, ఒకడు బళ్ళెంగుతోడవా, నీళ్ళు రక్తముగా చిల్లులాయెను సోదరా, యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదరా, మన దోషంబు నిడా పాపు ఈ సంతాప మరణ వ్యాసంబు చే సోదరా. యేసయ్య సిద్ధంగా ఉంటారు.
పూర్తి చేస్తున్నారు. మరణ భయము తీసివేయడానికి మరణమా మిమ్మల్ని ఎక్కడని దేవుని కొరకు రక్తమాంసము కలిగిన వాడే ఉంటాడు. ఆత్మస్వరూపైన దేవుడు నీ అపరాధము తీసివేయడానికి పాపిగా మారిపోయాడు. పాపాన్ని క్షమిస్తాడు కానీ పాపం క్షమించడు యేసు దేవుడు. అందుకని పాపిగా మారిపోయిన యేసుని దేవుడు చేయి వదిలేశారు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచింది అనే మాట మాట్లాడారు. అప్పుడైనా పాపాన్ని క్షమిస్తాడు ఆయన, పాపాన్ని క్షమించాడు. ఏ పాపం చేస్తున్నావు? ఎంతటి పాపమైనా దేవుడు క్షమించేస్తాడు. పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ చెబుతాడు కదా పాపాన్ని. యేసయ్య పాపాన్ని పాపమంతా మనలేదు, పాపంగా మారిపోయాడు. పాపం ఆయన పాప కాదు, ఆయన పరిశుద్ధుడు. మన పాపాలన్నీ ఆయన మోసుకెళ్ళి సిలువలో దిగడుతున్నారు. పాపముగా మారిపోయాడు. పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు దేవుడు. నువ్వు ఎంతటి పాపమైన సరే క్షమిస్తాడు కదా. పాపం అంటే ఆ దొంగతనం మాత్రం, ఆ దొంగతనానికి శిక్ష పడవలసిందే, ఆ మోసానికి శిక్ష పడవలసిందే. ఆ మోసానికి శిక్ష ఆయన చేసుకుని నేను విడుదల చేశాడు. అందుకని భక్తులైన పాట పాడు. పాపిని యేసు ప్రభు నే పాపిని సుప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. రక్తమునా నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను, రానోటిని దరికి మన్నించుము యేసు ప్రభు, రానోటిని దరికి మన్నించుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. మూడో మెట్టులుగా తీర్మానం పెట్టు. రోజు తీర్మానం చేస్తా. నువ్వు రక్షకుడైన యేసువారి సన్నిధిలో ఉన్న దేవుడు మనకు తీర్మానం అడుగుతున్నాడు. నేను వాక్యం అనే వెలుగులో ఉంటాను అయినా అని దేవుడి దగ్గర తీర్మానం చేసుకో. నీ వాక్యమును తండ్రి భయముతో భక్తులతో నేను అనుసరిస్తాను కదా. చీకటిని వెలుగులో ఉన్నాయా, వెలుగులో ఉంటాను. నీతిస్తుడుగా మా మధ్యకు వచ్చో ఆ వెలుగులో నేను ఉంటాను. ఈ రోజు నా తీర్మానం
నా తీర్మానం అంగీకరించిందండి. నా తీర్మానము చీకటిలో ఉన్న వెలుగులో ఉంటాను, నీకు సూర్యులను ఉదయించావు. నీ నీడలో ఉండాలంటే నీ నీడలో 7 కిరణాలు ఉన్నాయి తండ్రి. రక్షణ కిరణము, పరిశుద్ధత కిరణము, అనేక 7 కిరణములు మా మీలో ఉన్నాయి. ఆ కిరణములో నేను ఉండాలి. నీతి సూర్యుని కిరణములో నేను ఉంటాను తండ్రి. నేను ఒకరొకరు ప్రార్థన చేస్తాను. 4వ మెట్టులకు వెళ్దాం. సమర్పణ మెట్టు. ఈరోజు నీ సమర్పణ ఏంటి? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నారు. మన సమర్పణ ఏంటి? దేవుడు సమర్పణ కోరుకుంటున్నాడు. నీ సమర్పణ ఏంటి? నీ దేవుడి సమర్పణ నిన్ను మరణము నుంచి లేవనెత్తాలని దేవుడి సమర్పణ. అగ్ని గుండములో ఉన్నవాడిని లాగివేయాలని దేవుడి సమర్పణ. నీ సమర్పణ ఏంటి? దేవుడికి ఏ సమర్పణ చేసుకుంటావు? ఎవరికి ఆలోచిస్తున్నట్టు నా జీవితం నీకు సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించని సమర్పణ చేసుకుంటే దేవుడికి ఇష్టమైంది అదే. నాకేమవుతే నువ్వేం చెప్తే అది చేస్తాను కానీ ఇక్కడి నుంచి నా జీవితం నీ సమర్పణ తండ్రి. నీ వాక్యం వింటాను, నీ సన్నిధికి వస్తాను, నీ స్వార్థ చేస్తాను అని ఏ రోజు సమర్పణ చేసుకుంటే దేవుడు సమర్పణ అంగీకరిస్తాడు. ఆ ప్రాణము నీకు సమర్పణ, నా శరీరము దేవానికి సమర్పణ, నా ఆత్మ దేవానికి సమర్పణ అని ప్రార్థన. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించేవాడు లాగా ఈరోజు నా సమర్పణ. నా సమర్పణ అంగీకరించిన దేవా తీసుకోవాలి. 5వ మెట్టులకు వెళ్దాం. దేవుడి స్తుతి మెట్టు. దేవుడు ఎవరై ఉన్నాడు? రక్తవర్ణుడై ఉన్నాడు. రక్తవర్ణుడా నీకు స్తోత్రములు, ధవళవర్ణుడా నీకు వందనములు, స్తోత్రము చెప్పాలి, స్తుతులు చెప్పాలి. దైవ రక్షణ స్తుతి ఉంటుంది. ఆయన రక్షణ ఏంటి? ఆయన పోయబడిన తైలము లాంటి వాడు, సువాసన గలవాడైనా. అయా పోయబడిన తైలము నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. నువ్వెవరు తండ్రి? విజ్ఞాపనకర్తమునైనా పరలోక రాజ్యములో మా కోసము విజ్ఞాపన చేసేది ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. రక్షణకర్త నీకు స్తోత్రములు, ధవళవర్ణుడా నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన. రమాస్వరూపే నీకు స్తోత్రములు. సమీపింపరాని దేశస్థులో ఉన్న మహాదేవా నీకు స్తోత్రం, జ్ఞానముల దేవా నీకు స్తోత్రం, శక్తిగల దేవా నీకు స్తోత్రములు, స్తుతులనైనా స్తోత్రములు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము తండ్రి నీకు స్తోత్రములు, వందనములు. మమ్మల్ని నడిపించుతున్న దేవా మాకు రక్షణ ఇచ్చిన దేవా నీకు స్తోత్రం, విజ్ఞాపనకర్త నీకు స్తోత్రం, స్తుతులు తగ్గిస్తాం. స్తుతులతో కన్నా సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయాలు, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు
మదిలో నా తండ్రి. అలాగని ఆరో మెట్టులకు వెళ్ళాం. ఆరో మెట్టు ప్రార్థన మెట్టు. చేసుకున్న ప్రార్థన చేసు. నీకు ఏం కావాలి ఇచ్చే దేవుడు. అది అసాధ్యమైతే ఏం లేదు. సమస్తము సాధ్యం. ప్రభువా, మెల్లమెల్ల మందిరంలో నిర్మాణం తీసుకురండి. ఆ కార్యం జరిగించండి అయ్యా. పెడ సాలు నింపివేయండి. ఈ సారథని అనేక మంది నన్ను నడిపిస్తున్నారు. దర్శనం చూపించండి. మీ దూతలు పంపించున్నారు. మీ దూతలు పనిచేస్తున్నారు. ఆయన కార్యం జరిగించారు. మీ ప్రాంతం అంతా నింపివేయండి. మీ ఆత్మతో నింపివేయండి. పరిశుద్ధ ఆత్మతో నింపివేసి నీ ప్రజలను నడిపించుకోండి. అనేక గొర్రెలతో నీ దొడ్డులకు తోడుకొస్తున్నారు. మంచి మేత దగ్గర తీసుకొస్తున్నారు. బైబిల్ మిషన్ తోటలోకి తీసుకొస్తున్నారు. పద్మములో ఉన్న మేత తండ్రి గొర్రెలకు చాలా ఇష్టమైనది. గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాం ఆయన. కాపరి యేసు. బైబిల్ మిషన్ తోటలోకి తీసుకురండి. మీరు ఏర్పాటు చేసిన తోట, మీరు బయలుపరిచిన తోట బైబిల్ మిషన్. ఆయన నమ్మకంగా పనిచేయడం తండ్రి సిద్ధంగా తండ్రి మీరు సహాయం చేయండి. ఎవరు నశించకూడదని ప్రార్థిస్తున్నాం. తెలియని వారికి నిలుపరచండి. నువ్వు లోకరక్షకుడు అని, నీ పేరు యేసు అని, క్రీస్తు యేసు అని, క్రీస్తు అంటే అభిషేకుడని, యేసు అంటే రక్షకుడని, నువ్వు లోకాన్ని రక్షించడానికి వచ్చావని, రక్తం సిద్ధించావని, మరణం గెలిచారని, ఆరోపణ అయ్యారని, మరణాన్ని వస్తున్నానని, నేను త్వరగా రాబోతున్నానని ప్రజలకు తెలియపరచదయ్యా. నేను చెబితే ఎవరు వినరు కానీ మీరు చెప్పడం తండ్రి. మీరు చెప్పిన తండ్రి వింటారు నాయన. మీకు వందనలు తండ్రి. స్తోత్రం. విజ్ఞాపన చేసుకున్నాను. విజ్ఞాపన ఆలోచించాను. ఆ ప్రార్థన ఆలోచించాను. పిల్లల కొరకు ప్రార్థించాను. ఉద్యోగాలు సహాయం చేయాలి. మంచి స్థితిలో వచ్చాడు. మంచిదైనా గౌరవంగా ఉద్యోగాలు తెచ్చి, శక్తిగల ఉద్యోగాలు తెచ్చి, నిరంతరం ఉండే ఉద్యోగాలు తెచ్చి నీ సాక్షులుగా వాడు, నీ పనిముట్లుగా వాడుకోండి. తప్పిపోయిన గురులుగా ఉన్న వారిని, తప్పించుకున్న వారిని మీరు నైనా విధిగా రక్షించేవాడు ఉంటుంది. అయినా మీరు నడిపించుకోండి. శక్తితో నడిపించండి, బలంతో నడిపించండి, ఆసక్తితో నడిపించండి. అపరాధం క్షమించండి. పాపములు క్షమించిన ఆయన దారి తప్పిన వారిని దారిలోకి తీసుకురండి. మాట వినేలాగా మాటలోకి వచ్చే వారు తీసుకుంటారు. విశాలపరచండి. సామర్కోటలో కూడా ప్రభా స్వస్థల ప్రార్థన చేయాలంటే 7 బిడ్డల ధ్యానం చేయాలని ఆశపడతాను. సహాయం నడిపించండి. మీ ఆత్మతో పరిశుద్ధ ఆత్మతో వందల పరిస్థితి మందులు విశాలపరచు. సహాయం నడిపించుకోండి. బైబిల్ విషయం చాలా నింపి ఈ స్థలాలన్నీ మీరు కొనుగోలు చేయండి. ఇంకే వర్గం వస్తుంది.
దీవించండి వరాసి ఏసు నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. చేతులు చేపట్టి దేవా నాతో మాట్లాడు, అందరితో నా కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడాలి. మౌనత మహోన్నతురాదైన తండ్రి, జరిగిన కార్యక్రమంతాన్ని మేము మాత్రమే జరిగింది. ఆయన నీ కృప చూసి నడిపించు. ఆయన ఎటువంటి చాలా వరకు నీ కాపుదల అయినా నేను వచ్చిన సంస్కారం యేసు వారి నామములో ప్రభు సంస్కారం